ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుండి మకర రాశి వారికి అఖండ రాజయోగం సిద్ధించబోతోంది. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. వీరిని అదృష్టం వరిస్తుంది. మారుతున్న గ్రహస్థితి కారణంగా మకర రాశి వారి యొక్క విద్య, ఉద్యోగం, వ్యాపార, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఎటువంటి మార్పులు జరగబోతోంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మకర రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మకర రాశి విద్యార్థులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. మీరు ఎంతో కాలంగా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలన్నీ ఇప్పుడు సఫలీకృతమవుతాయి. అదేవిధంగా చదువు పట్ల ఆసక్తి చూపిస్తూ శ్రద్ధతో చదవటం ద్వారా మీ యొక్క కళలు నెరవేర్చుకోగలుగుతారు. ఎంతో కాలంగా విదేశాలలో పై చదువు కోసం ఎదురు చూస్తూ విసిగిపోయిన మకర రాశి విద్యార్థులకు ఈ సమయంలో విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేపటి నుంచి మారుతున్న గ్రహస్థితి కారణంగా మీ యొక్క జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. విద్యాపరంగా మీరు కీర్తిని, పేరు, ప్రతిష్టలను పొందుతారు. మీ యొక్క తల్లిదండ్రులకు మీరు ఉంటున్న ప్రదేశానికి మీ ద్వారా గౌరవ మర్యాదలు లభిస్తాయి. వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు నూతన వ్యాపారాలు ప్రారంభించడం కోసం అనుకూలమైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో నూతన వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతాయి. అంతేకాకుండా మీ యొక్క వ్యాపారం వృద్ధి నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి మాత్రం ఈ సమయంలో అంత అనుకూలంగా లేదు. మీ యొక్క భాగస్వాములు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యమైన కీలక నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు నిపుణుల యొక్క సలహాలు తీసుకొని నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మంచి జరుగుతుంది. అంతేకాకుండా మీ యొక్క భాగస్వాములను గుడ్డిగా నమ్మడం వల్ల కోరి కష్టాలను తెచ్చుకున్న వారవుతారు. కాబట్టి మీ యొక్క భాగస్వాముల పట్ల జాగ్రత్తగా, అదేవిధంగా గోప్యత పాటించడం కూడా చాలా ఉత్తమం. నూతనంగా వ్యాపారాలు చేయటానికి పూనుకునే వారికి మీకు ఎటువంటి వ్యాపారం చేయబోతున్నారు, ఆ వ్యాపారం మీకు ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది అనే విషయాల గురించి 1-2 సార్లు చర్చించుకొని వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మంచి సత్ఫలితాలను అందుకుంటారు. వ్యాపారస్తులు తాము చేస్తున్న వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో సఫలీకృతమవుతాయి. కాబట్టి వ్యాపారస్తులు తమ వ్యాపారాలను వృద్ధి చేసుకునే ప్రయత్నం వేగవంతంగా చేయటం ద్వారా మరిన్ని సత్ఫలితాలు కూడా పొందుతారు. రాజకీయ నాయకులకు ఈ సమయంలో ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. ఉన్నత పదవులు స్వీకరిస్తారు. ప్రజలలో వీరి పట్ల నమ్మకం ఏర్పడుతుంది. వీరు చేసే మంచి పనులు, అలాగే వీరు చేపట్టిన కార్యాల ద్వారా ప్రజలలో వీరి పట్ల నమ్మకం, గౌరవం పెరుగుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంక్షేమ పథకాలు ప్రారంభించేటప్పుడు నిపుణుల సలహా తీసుకుని ప్రారంభించటం మంచిది. రేపటి నుంచి మారుతున్న గ్రహస్థితి కారణంగా మకర రాశి వారి యొక్క ఆర్థిక జీవితం మెరుగుపడుతుంది. మీరు ఎంతో కాలంగా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగి మీ జీవితం ప్రశాంతంగా కొనసాగబోతోంది. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అనుకూల పరిస్థితి కారణంగా మీకు ఆర్థిక లాభాలు చేకూరుతాయి. డబ్బు 4 వైపుల నుండి మీ వద్దకు వస్తుంది. అంటే మీరు పూర్వం మంచి పనుల కోసం ఖర్చు చేసిన ధనం మీకు ఆసరాగా నిలబడబోతోంది. మీ యొక్క మంచి సత్ఫలితమైన గుణం ద్వారా మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. అంతేకాకుండా మీ ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులు వారి జీవితంలో స్థిరపడి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు వస్తారు. మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించుటకు వారి ప్రయత్నం వారు చేస్తారు. మకర రాశి వారి పూర్వజన్మ సుకృతం కారణంగా రేపటి నుంచి అద్భుత రాజయోగం వరిస్తుంది. వీరికి 4 వైపుల నుండి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. అన్ని వైపుల నుండి ఆర్థిక లాభాలను గడిస్తారు. ధనానికి లోటనేది ఉండదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆర్థిక లాభాలను అందుకుంటారు. కుటుంబ పరంగా మకర రాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ప్రయోజనాలు కలుగుతాయి. ఎప్పటి నుండో సొంతగా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్న మకర రాశి వారికి ఇదే అనుకూలమైన సమయం. గ్రహ యోగం సిద్ధిస్తుంది. ధన, కనక, వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సొంతంగా వాహనాలు కొనుగోలు చేసుకోవటం కోసం ఎప్పటి నుండో ధనం దాచుకుంటూ ఆ ధనాన్ని ఇతరుల అవసరాల కోసం ఖర్చు చేస్తూ ఇబ్బంది పడుతున్న మకర రాశి వారికి ఈ సమయంలో ఇబ్బందులన్నీ తొలగి సొంత వాహనాలను కొనుగోలు చేసుకుంటారు. వాహన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి మీ యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగి సకాలంలో వివాహ అవకాశాలు ఏర్పడతాయి. రేపటి నుండి మకర రాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. మేమెంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయాము అనుకునే మకర రాశి వారికి ఈ సమయంలో అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు.
మీరు నచ్చిన మెచ్చిన భాగస్వామిని వివాహం చేసుకుంటారు. మీ యొక్క భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలు గడిస్తారు. రెండో పెళ్లి విషయంలో సతమతమవుతున్న మకర రాశి వారికి మీ మనసుకు నచ్చిన భాగస్వామిని ఎంచుకునే విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీరు కోరుకున్న భాగస్వామిని పొందుతారు. మీ యొక్క భాగస్వామితో ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకోవటం ద్వారా ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగం పెరుగుతాయి. అంతేకాకుండా మీ యొక్క దాంపత్య జీవితం ఆనందంగా కొనసాగుతుంది. వివాహితులకు మీ యొక్క దాంపత్య జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోబోతున్నారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడినా అవి పెద్ద పెద్ద గందరగోళాలకు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ యొక్క భాగస్వామితో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడటం ద్వారా, అదేవిధంగా వారి యొక్క అభిప్రాయాలను గౌరవించడం ద్వారా కొంతవరకు సమస్యలు తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. మేమెంతో కాలంగా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నాము, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఎన్ని మందులు వాడినా మా యొక్క ఆరోగ్యం కుదుటపడట్లేదు అనుకునే మకర రాశి వారు రేపటి నుంచి మీ యొక్క దశ తిరగబోతోంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పటి వరకు బాధపడుతున్న బాధలు తొలగిపోయి మీ యొక్క ఆరోగ్యం పూర్తిగా నయమయ్యే అవకాశం వస్తుంది. ఈ సమయంలో మీరు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. సమయానికి ఆహారం, సమయానికి నిద్రపోవటం ద్వారా మీ యొక్క అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యం కుదుటపడుతుంది. మకర రాశి స్త్రీలు మీ యొక్క ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. కుటుంబ పరిస్థితుల కారణంగా మానసిక ప్రశాంతత కోల్పోయి ఆరోగ్యం నిర్లక్ష్యం చేయటం ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విధంగా ఆరోగ్యం నిర్లక్ష్యం చేయటం ద్వారా మీకు అనారోగ్య సమస్యలతో పాటు కుటుంబ కలహాలు కూడా ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మకర రాశి స్త్రీలు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. అంతేకాకుండా మీ యొక్క ఆరోగ్యం మీ ఇంటి అభివృద్ధికి దారితీస్తుంది. ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయిన మకర రాశి వారికి ఈ సమయంలో ఎంతో అద్భుతంగా ఉంది. ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయటం ద్వారా ఉద్యోగాన్ని పొందుతారు. రేపటి నుంచి మీ జాతకంలో అద్భుత పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి మీరు ఆలోచించిన రీతిలో శాలరీ పెరిగి ప్రమోషన్ వస్తుంది. మీరు ఉద్యోగంలో పై స్థాయికి చేరుకుంటారు. మీ పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. మీరు చేస్తున్న పనిని అంకిత భావంతో కష్టపడి పనిచేయటం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. మకర రాశి వారు ఈ మాసంలో సానుకూల దృక్పథాన్ని కొనసాగించడం చాలా అవసరం. ఎటువంటి ఎదురు దెబ్బలు మిమ్మల్ని నిరుత్సాహపరచనివ్వకండి. మీరు మీ కెరీర్లో లక్ష్యానిపైన దృష్టి పెట్టండి మరియు వాటిని సాధించడానికి కృషి చేయండి. మీకు సహ ఉద్యోగులతో మరియు ఉన్నతాధికారులతో కొంత పోటీ విభేదాలు ఎదురవ్వవచ్చు. కాబట్టి వృత్తినే దైవంగా భావిస్తూ అనవసరమైన వాదనలను నివారించడం ద్వారా కెరీర్లో మంచి ఫలితాలను పొందుతారు. కెరీర్కి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం ఈ సమయంలో అంత మంచిది కాదు. ఎంతో కాలంగా కోర్టు తగాదాలతో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి. మీ ప్రమేయం లేకుండానే కోర్టు తగాదాలన్నీ కూడా తీరిపోయి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. మకర రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం దక్షిణామూర్తిని దర్శించటం, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి వారిని సేవించటం ద్వారా అద్భుత ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా నిత్యం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. శుక్రవారం కనకధార స్తోత్రం, మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా మీపై ఉన్న చెడు దృష్టి ప్రభావం అంతా కూడా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. మీ యొక్క చెడు దోషాలన్నీ కూడా తొలగిపోవటం కోసం గోమాతను సేవించడం శ్రేయస్కరం. సో చూశారు కదండి, రేపటి నుంచి మకర రాశి వారి యొక్క జీవితంలో మారుతున్న గ్రహస్థితి కారణంగా ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి. ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందటం కోసం మకర రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.